ఎంతో పారదర్శకంగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజుల్లో పూర్తి చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను జారీ చేయడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజుతో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద మరియు అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అని, ఈ ప్రక్రియ 2024 జూన్ 13వ తేదీన జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 27తో మొదలైందని చెప్పారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా డిఎస్సిని నిర్వహించామని, కేవలం 150 రోజుల్లో మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. డ్రాఫ్ట్ కీపై 1,40,000 అభ్యంతరాలు వచ్చినా అన్నిటినీ సమర్థంగా జవాబు ఇచ్చామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్సు, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం, ఇటు కింద స్థాయి డియు ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది. కానీ ప్రతి దాన్ని కూడా ఓపికగా కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం 5,77,675 అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ 1 అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి 3,36,300 మనకి క్యాండిడేట్స్ ఉన్నారు. దీనికి 80% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే 20% టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము. ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిట్లో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి, ఆ కీ మీద మనం దాదాపు 1,40,000 అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కూలంకుషంగా పరిశీలించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. ఈరోజు ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో ఈ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా మరి స్వాగతిస్తున్నాను. అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము.